ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే కోడిగుడ్లు కర్రీ అనమాట. అంటే ఎగ్ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఏంటంటే ఆనియన్స్ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. టమాటాలు ఒక 3 కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. కట్ చేసి దేనికి దానికి పెట్టుకున్నాక ముందుగా ఉడకబెట్టేసిన 4 గుడ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటి పైన అంతా కూడా తీసేసారనమాట. తీసి వాటికి ఘాట్లు పెట్టేసాను అనమాట. అంటే దాని గ్రేవ్ దానికి వెళ్ళాలి కాబట్టి, గుడ్డు పీల్చుకోవాలి కాబట్టి వాటికి ఘాట్లు పెట్టాను అనమాట ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత కూర ఉడుకుతుండగా ముందు మూగడ పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసేసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఆయిల్ పోసేసుకున్నాక అది ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో ముందుగా ఆనియన్స్ కరివేపాకు వేసేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత దాంట్లో పసుపు వేసాను. పసుపు వేసినాక 5 నిమిషాలకి సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసినాక 5 నిమిషాలకి కారం కూడా వేసేసి అది కుక్ అవుతుండగా మధ్యలో వాటర్ పోసేసాను అన్నమాట ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేసాను అనమాట, మర్చిపోయి చెప్పడం. టమాటాలు కూడా వేసేస్తే ఇదంతా కూడా ఉడుకుతుండగా కూర అయిపోయే ముందు ఏంటంటే గుడ్లు, మనం ఘాట్లో పెట్టుకున్న గుడ్లు ఇందులో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసేసుకున్నాక మొత్తం అంతా కంప్లీట్గా ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఎగ్ టమాటా గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది 4 ఎగ్స్ అనమాట, 4 గుడ్లు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడే వండి కట్టేసి తీస్తున్న వీడియో. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.